పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ఆయన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అదే వ్యాఖ్యల మీద చర్చించడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం నిర్వహించుకున్నా కూడా ఆయన ప్రసంగాన్ని విని వాళ్ళ కార్యకర్తలకి అసహనం వస్తుందని చెప్పేసి అనేక మంది వాళ్ళ కార్యకర్తలు ఉన్నటువంటి భావన. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొద్ది నెలలు ఓపిక పట్టండి, లేదా కొద్ది సంవత్సరాలు ఓపిక పట్టండి, ప్రస్తుతానికి వాళ్ళ టైం నడుస్తుంది, కొడితే కొట్టించుకోండి, మన టైం వచ్చినప్పుడు మన 2.0లో కార్యకర్తల కోసం పనిచేస్తాను, సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కొత్తగా చూసుకుంటేనే ఈసారి కొద్దిగా మరి కొంచెం ముందుకెళ్ళి రెడ్ బుక్, అంతకుముందు బ్లూ బుక్ అన్నారు, ఈసారి బ్లూ బుక్ కాదు, రెడ్ బుక్ కాదు, ఏదో బుక్లో పేర్లైతే రాసి పెట్టుకోండి, సముద్రం అవతలు దాటున్నా వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయినా కూడా తీసుకొస్తాం, వాళ్ళంతా చూస్తాం అని చెప్పేసి ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు మనకైతే. ఈ ప్రసంగాల ద్వారా అంటే ఏం సందేశం తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఆయన యొక్క వ్యాఖ్యలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య కొంచెం సినిమాలు పిచ్చి పట్టుకుంది. ఓకే, సినిమా చూపిస్తా మావా అంటున్నాడు ఆయన. అయితే ఆయన సినిమాలు చూసి చూసి ప్రజలు కూడా ఆయనకి సినిమా చూపించారు. అది ఆయన రిలీజ్ కావటంలా. 2024 ఎన్నికలకు ముందు ఈయన్ని బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని, వీళ్ళ నాయన్ని ఒక అవతార పురుషుడు అని చెప్పని, యాత్ర 1, 2లు, ఆశయాలు, శపథాలు అని చెప్పని రకరకాల సినిమాలు రామ్ గోపాల్ వర్మ తోటి తీయించారు. అసలు వాళ్ళ నాయన అట్లా అడుగులేస్తుంటే, ఆ రోజుల్లో ఆయన కూడా 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రాఫిక్స్ ఆయన అట్లా అడుగులేస్తుంటే బీడు పడ్డ భూములు మొత్తం కూడా పచ్చడిగా మారిపోతున్నట్టు. కానీ తర్వాత తెలిసింది, వాళ్ళు ఎక్కడెక్కడ అడుగులేస్తే అక్కడక్కడ కంటికి కనిపించిన మైన్లు, కంటికి కనిపించిన ల్యాండ్లు, కంటికి కనిపించిన ప్రకృతి వనరులు అన్నీ దోచేశారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన తర్వాత. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య వాళ్ళ కార్యకర్తల సమావేశం పెట్టుకున్న సందర్భంలో మన సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నాడు. సినిమా చూపిస్తామంటున్నాడు, ఎక్కడ దాక్కున్నా సరే గల్లాబట్టుకి ఈడ్చుకొస్తామంటున్నాడు, బట్టలపై తీసి నుంచో పెడతామంటున్నాడు. అయితే వాళ్ళ శ్రేణులకు కూడా అర్థం కావాల్సింది ఏంటి అంటే, మొన్నటి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజున ఆయన పాలనా హయాంలో వేధింపులకు గురవుతున్నాము, వ్యవస్థలను గుప్పెట పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని హరించి వేస్తున్నాడు, దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడు అని చెప్పని యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ తన శ్రేణులకి ఏ పిలుపైతే ఇచ్చాడో, ఇవాళ మీ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న అధికారులు ఎవరు, ఇవాళ మీ హక్కుల్ని హరిస్తున్న నాయకులు ఎవరు, ఇవాళ విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి నాయకుడి పేరు రాసి పెట్టుకోండి, ప్రతి కార్యకర్త, ప్రతి అధికారి పేరు రాసి పెట్టుకోండి అని చెప్పని లోకేష్ ఏ అంశాన్ని అయితే ప్రస్తావించాడో దాన్ని ఏమంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, మీరు పేర్లు రాయండి అంటున్నాడు. మరి లోకేష్ రాస్తే అది రెడ్ బుక్ రాజ్యాంగం అయినప్పుడు, దాన్ని మీరు ఆక్షేపిస్తున్నప్పుడు మరి అదే సంస్కృతి మీరెట్లా అలవాటు చేసుకుంటారు? అదే సంస్కృతి అలవర్చుకోండి అని చెప్పని మీ శ్రేణులకు మీరు ఎలా పిలిపిస్తున్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన శ్రేణులని ఉసిగొల్పటం, రెచ్చగొట్టడం ఇవాళే మొదలు కాదు. ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు కూడా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి బజార్లో కాల్చాలి అన్నాడు, చెంపకి పెట్టి కొట్టాలి అన్నాడు, రాళ్లతో కొట్టాలి అన్నాడు, చీపులతో కొట్టాలి అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి. మరి ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి మీ అంతటి పరుషంగా స్పందించున్నట్టయితే, ఆయన మీలాగా కక్షపూరితంగా వ్యవహరించున్నట్టయితే 2019కి ముందు ఆయన పాలనా హయాంలో మీరు అసలు పాదయాత్రలు చేయగలిగేవాళ్ళ? మీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, వెసులుబాటు మీకు దక్కుండేదా? ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించబట్టి, ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉండబట్టి, మీ దుందుడుకు స్వభావాన్ని, మీ రెచ్చగొట్టే ధోరణిని కూడా ఆయన సహించి భరించాడు. కాబట్టి 2019 ఎన్నికల్లో మీకు అధికారం దక్కించుకోవడానికి మార్గం సుగమమైంది. కానీ ఒకసారి పాలకుడిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ వల్ల ఏ అరాచకాలు జరిగాయి అనేది వివేకం సినిమా రాష్ట్రానికి థియేటర్లో రిలీజ్ కాకుండా కూడా కోట్లాది మంది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ సినిమా చూశారు. ఏ ప్లాట్ఫామ్ మీద, ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు దాన్ని పోస్ట్ చేస్తే అందులో లక్షలాదిగా చూశారు. మీరు ఏం ప్రచారం చేశారు? వాస్తవంగా ఏం జరిగిందని చెప్పని సిబిఐ ఏం నిర్ధారణ చేసింది? సిబిఐ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన అసలు సిసల వాస్తవాలనే ఒక దృశ్యరూపకంగా ప్రజల ముందుకు తీసుకొస్తే, ఓహో జరిగిన వాస్తవం ఇదే అని చెప్పని కోట్లాది మంది ప్రజలు వీక్షించారు. అదే సందర్భంలో మీరు తీశారు. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడతా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పని, అలాగే మీకు ఎలివేషన్ ఇచ్చుకుంటా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడతా కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పని, మీకు తోడుపోయిన, మీ చేత పోషింపబడుతున్న
ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ చేత సినిమాలు తీయించారు. ఇవాళ కొత్తగా మీరు తీసే సినిమాలు, మీరు చూపించే సినిమాలు రాష్ట్రం చూడవసరలా. 2019 నుంచి 24 దాకా పాలకుడుగా అంతకుముందు మీకు ఏమి ఎలివేషన్ ఇచ్చుకున్నారు, పాలకుడిగా మీరేమి నిలబెట్టుకోగలిగారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పని ప్రచారం చేసుకొని, మాట తప్పుడు మడమ తిప్పుడే మా నైజం అని చెప్పని పాలకుడిగా రుజువు చేసుకున్న ఏకైక పాలకుడు మీరే. మీరు ఎలివేషన్ ఇచ్చుకోవటం, మీ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటం అనే సింగిల్ పాయింటెడ్ ఎజెండాగా మీరు ఒక వ్యూహకర్తల బృందాన్ని నియామకం చేసుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మీ సోషల్ మీడియా వేదికగా, మీ సొంత మీడియా వేదికగా, మీ అనుకూల భజన మీడియా వేదికగా, మీ అనుకూల కిరాయి మేధావుల వేదికగా వాళ్ళందరి చేత మీకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. వీటినన్నిటినీ ప్రజలు నమ్మారు. ప్రజలు ఒకసారి మోసపోతారు, పదే పదే మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు. మోసం చేసే నైజం మీకున్నా కూడా ఎల్లకాలం మోసపోయేంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. ఎందుకంటే పాలకుడిగా మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం కల్పిస్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఏం జరిగింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి మీ క్యాబినెట్లో మీరు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పించి మిగిలిన మీ మంత్రివర్గం మొత్తం కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చూశారు. అలాగే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, మీ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడులకు పాల్పడ్డారు, ఎవరిని భౌతికంగా హింసించారు, ఈ రోజుకి ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా మీ పాలనా హయాంలో జరిగిన కుంభకోణాల మీద విచారణ జరుగుతూ ఉంది. అంటే మీరు అవినీతికి పాల్పడితే, మీరు వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడితే, ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీ మీద విచారణ జరపకూడదా? మరి ఆ రోజు పాలకుడిగా మీరు అవకాశం దక్కిన రోజున ఏ తప్పు ఎస్టాబ్లిష్ చేయకున్నా, పలానా తప్పు చేశారు అని చెప్పనే నిర్ధారణ మీ దగ్గర సమాచారం లేకున్నా, సాక్ష్యాధారాలు లేకున్నా, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా చంద్రబాబు నాయుడు గారి వరకు జైలు పాలు చేశారు కదా. ఎవరు ఏ తప్పు చేశారని మీ పాలనా హయాంలో నిర్ధారణ చేశారు? అసలు డ్యూ ప్రాసెస్ మీరు ఎక్కడ ఫాలో అయ్యారు? ఒక్కరినైనా సరే నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళు వివరణ తీసుకున్నారా? వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి, వాళ్ళు చేసిన దోపిడీకి సంబంధించిన సాక్ష్యాధారాలు వాళ్ళు ఎదురుగా పెట్టి మీరు విచారణ చేశారా? ఏ ప్రొసీజర్ మీరు ఫాలో కాలా. కేవలం మీకు ప్రత్యర్థులు కాబట్టి కక్షపూరితంగా వాళ్ళని వేధింపులకు గురి చేయాలనే లక్ష్యంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో వారికి నోటీసులు ఇస్తూ ఉంది. విచారణకు సహకరించిన వాళ్ళ వర్షం తీసుకుంటా ఉంది. సహకరించిన వాళ్ళు ఎందుకు విచారణకు సహకరించట్లేదు అనేది మొట్టమొదటి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు పారిపోతా ఉన్నారు విచారణ నుంచి? ఈ రోజుకి మీ మీద నమోదైన కేసుల్లో మీరెందుకు విచారణకు సహకరించడం లేదు అని చెప్పని మొట్టమొదటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పట్టంలా, మీలాగా వ్యక్తిత్వాలకి పాల్పట్టంలా, మీలాగా దూషణలకి దిగటంలా, అత్యంత నీచమైన భాషతోటి, సంస్కారహీనపు భాషతోటి ప్రత్యర్థుల్ని వెంటాడి వేధింపులకు గురి చేసిన సంస్కృతి మీది. ఆ సంస్కృతికి అడ్డుకట్ట వేసి తన సొంత పార్టీ వాళ్ళైనా సరే మిమ్మల్ని జుగుసాకరమైన భాషతోటి సంబోధిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్టులు చేయించే నేపథ్యం ఈ ప్రభుత్వం అనేది. కాబట్టి ప్రజలు చూపించిన సినిమా పట్ల రిలీజ్ కాకుండా, ప్రజలకున్న స్పష్టత పట్ల ఇంకా అంటే మీకు ఎదురైన ఫలితాల పట్ల పునశ్చరణ చేసుకోకుండా ఇంకా విక్టిమ్ కార్డే ప్లే చేస్తా మీ శ్రేణుల్ని మీరు భరించండి, సహించండి అంటే వాళ్ళకేం కష్టాలు ఎదురుగాటల్లా. వాళ్ళ మీకు కష్టం ఎదురవుతూ ఉంది. మీ పదవి కోల్పోయినందుకు మిమ్మల్ని మీరు చాలా కోల్పోయిన వ్యక్తిగా, మీ పదవి లేనందువల్ల రాష్ట్రం ఏదో నష్టపోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మీకు పదవి లేకుండా చేసింది ప్రజలు. కోరి ఇక చాలు నీ సేవలని చెప్పని నిన్ను ఇంటికి పంపించింది ప్రజలు. ఆ ప్రజలేమి వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల మళ్ళీ ఏదో తప్పు చేశామన్న భావనలో ప్రజలు లేరు. ప్రజలు చాలా స్పష్టత ఉన్నారు. ఏ స్పష్టత లేని మీకే. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.